ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024వ సంవత్సరం జనవరితో మనం ప్రారంభించుకుని డిసెంబర్ వరకు 12 మాసాలు కూడా అత్యంత ఆనందముగా చాలా చక్కగా ఎంతోమందికి ఆదర్శనముగా మన జీవితాలు ఉండేటట్టు ఆ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ, వృషభ రాశి వారికి 2024 జనవరిలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసంలో ఆదాయము అభివృద్ధి చెందుతుంది. పట్టుదలతో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ తమ తమ వ్యాపారాల యందు మరియు ఉద్యోగాల యందు స్థిరమైనటువంటి ఆలోచనతో దృఢమైనటువంటి పట్టుదలతో పనిచేసినట్లయితే విజయాలు తథ్యం. అలాగే కొన్ని మార్పులు కూడా ఉద్యోగస్తులకి సంభవిస్తాయి. పని ఒత్తిడి పెరిగేటువంటి అవకాశము కూడా ఈ మాసములో వృషభ రాశి వారికి ఉంది. వ్యాపార సంస్థలు నడిపేటువంటి వారు తమ తమ వ్యాపారాభివృద్ధి కోసమై పార్ట్నర్షిప్ని వెతుకుతూ ఉంటారు. మీతో పాటుగా మీ వ్యాపారాలని మరిన్ని నగరాలకి పట్టణాలకి సమకూర్చే విధముగా పెద్ద ఎత్తున పార్ట్నర్స్ని వెతుకుతూ ఉంటారు. దాంట్లో కూడా మీకు చక్కటి లాభాలు, అలాగే మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఒకళ్ళు ఇద్దరు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ మీరు వారి యొక్క బుద్ధిని గ్రహించి ముందుగానే వారిని దూరం పెట్టడం అనేటువంటిది మీ ఆలోచన శైలికి ఎంతోమంది మెచ్చుకుంటారు. అలాగే విద్యార్థులు ఉన్నత విద్య కోసమై పై చదువులు చదువుట కొరకై విదేశాలు, మంచి మంచి యూనివర్సిటీలని వెతుకుతూ ఉంటారు. దాంట్లో కూడా మీకు కావాల్సినటువంటి రానున్న సంవత్సరముల్లో సీట్లని ముందుగానే భర్తీ చేసి పెట్టుకుంటారు. రాజకీయ పరముగా వృషభ రాశి వారికి అనుకూలించినటువంటి సమయం అయినప్పటికీ కొన్ని సందర్భాలు ప్రతికూలతని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఆ ప్రతికూలత విషయాలు పెద్దగా లాభదాయకముగా ఉండవు, కానీ ఆత్మసంతృప్తిని కలిగిస్తాయి. కొన్ని విషయాలు ప్రతికూలించినప్పుడు ఆనందాన్ని మనము వేచి ఉంటాం. ఒక ఆనందకరంగా ఉంటుంది మనకి. ఇది ప్రతికూలించింది, ఇది జరగకూడదు అనుకున్నాం, అలాగే జరగకుండా ఉంది, ఇప్పుడు మనము చాలా సంతోషంగా ఉండొచ్చు అని. కానీ అంత మీరు ఊహించినంత ఆనందాన్ని ఇవ్వవు అవి. ఇలా జరగకపోతే ఎలా ఉంటుందో అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు.
స్త్రీలు మీరు చేసేటువంటి వ్యాపారాల యందు కానీ వ్యవహారాల యందు కానీ కొంత ఆలోచన ధోరణి మార్చుకోవాలి. తొందరపాటుతో స్నేహితులని కానీ బంధువులని కానీ మీ మంచిని కోరేటువంటి వారిని కానీ దురుసైనటువంటి మాటలతో వారిని బాధ పెట్టకూడదు. ఈ విషయంలో తప్పు జరిగిపోయిన తర్వాత బాధపడటం అనేటువంటిది వ్యర్థం. మోసపూరితమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు అని మనం మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. కాకపోతే ఎవరు కూడా ముఖం మీద రాసుకోరు కదండి, నేను మోసం చేసేవాడిని అని. మాయ మాటలు చెప్పటం, తరచూ మనకి ఏదో సహాయం చేస్తున్నట్టు కనిపించడం, తరచూ మనకి ఏదో ఒక అవకాశాన్ని కల్పిస్తున్నట్టు దగ్గర అవ్వటం, అనేక ప్రయత్నాలని చేస్తూ మనకి దగ్గరయ్యి మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఖరీదైనటువంటి వస్తువులని కూడా కొనుగోలు చేసేటువంటి సందర్భాలు వృషభ రాశి వారికి జనవరి మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆచితూచి వస్తువులని కొనటం మంచిది. ధనపరమైనటువంటి లాభములు ఉన్నప్పటికీ కుటుంబ సౌఖ్యము కూడా చాలా ప్రధానమైనది కాబట్టి కుటుంబములో గృహ సంబంధితమైనటువంటి బంధుమిత్రులతో కలవటము, వారితో కష్టసుఖాలని మాట్లాడుకోవటం అనేటువంటిది చాలా మంచిది. దూరము నుంచి బంధుమిత్రులు ఈ మాసములో వృషభ రాశి వారి గృహానికి చేరుకుంటూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరికి కూడా ఇబ్బంది కలిగించేటువంటి మాటలని మీరు మాట్లాడవద్దు, అటువంటి ప్రయత్నాలని చేయవద్దు. ఒక కష్టమైనటువంటి మాట ఒక్కసారిగా మీ ఇంట్లో జరిగేటువంటి ఆనందకరమైనటువంటి సందర్భాలని దుఃఖపూరితముగా చేస్తుంది. కాబట్టి ఏ విషయాన్నైనా సరే నెమ్మదిగా ఆలోచించి, అది మన చేతిలో ఉండదు కాబట్టి చెడు జరిగినా మంచి జరిగినా దానిని కొంత నిదానముగా స్వీకరించటం అనేటువంటిది మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వృషభ రాశి వారు. ఈ యొక్క విదేశాలలో స్థిరపడినటువంటి వృషభ రాశి వారికి ఉద్యోగముల్లో ఆనుకూలత స్పష్టంగా గోచరిస్తోంది. లాభాలు ఉంటాయి. పోతుంది అనుకున్నటువంటి ఉద్యోగము మీ దగ్గరే ఉండటం అనేటువంటిది మీకు చాలా ఆనందాన్ని చేకూరుస్తుంది. అలాగే కొత్త పరిచయాలు కూడా విదేశాల్లో ఉన్నటువంటి వారికి కలుగుతూ ఉంటాయి. ఆ పరిచయాల ద్వారా లాభదాయకముగా ఉంటారు. జనవరి 11 అమావాస్య తరువాత ధన సంబంధితమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఖరీదైనటువంటి వస్తువులని పోగొట్టుకునేటువంటి సందర్భము గోచరిస్తోంది. మనకి ఉన్నటువంటి ఆప్తులు కానీ బంధువులని కానీ తొందరపాటుతో నమ్మి పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. అమావాస్య తరువాత కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తులు మీకు దగ్గరవుతారు. వారి ద్వారా కొన్ని సమస్యలని మీరు చూడాల్సి వస్తుంది. పిల్లల విషయములో
పిల్లల యొక్క విద్యా విషయముల్లో, ఆరోగ్య విషయముల్లో చాలా జాగ్రత్త అవసరం. కంగారు పడి ఇంటి వైద్యాన్ని ప్రయోగించి వారి రోగాన్ని పెంచవద్దు. కాబట్టి చిన్న సమస్య అయినా సరే మంచిగా వైద్యుని యొక్క సలహాలను తీసుకుని వారిని సంప్రదించి వారు చెప్పిన విధముగా వైద్యుని యొక్క సలహా మేరకి జీవనాన్ని గడపటం అనేటువంటిది మంచి పద్ధతి. అలాగే జనవరి 11 అమావాస్య తరువాత కొన్ని ప్రతికూలతమైనటువంటి విషయాలు జరుగుతాయి, ఆనుకూలమైనటువంటి విషయాలు జరుగుతాయి. మీ యొక్క కుటుంబంలో ఈ యొక్క 2023లో కానీ 22లో కానీ ఎవరైనా మరణించి ఉంటే వారికి సంబంధించినటువంటి, అంటే కుటుంబము అంటే మీ యొక్క గోత్రము, మీ యొక్క ఇంటి పేరు కలిగినటువంటి వారు ఎవరైనా మరణించి ఉంటే వారికి సంబంధించినటువంటి కర్మలు సక్రమంగా జరిగాయా లేదా ఒకసారి కనుక్కోండి. జరగకపోతే ఈ యొక్క జనవరి 11 తర్వాత సంక్రాంతి వస్తుంది. ఆ సంక్రాంతి సమయంలో వారిని స్మరణ చేసుకుని బ్రాహ్మడికి స్వయం పాకాన్ని దానముగా ఇవ్వండి. కుదిరితే గోవులకి గ్రాసాన్ని సమర్పణ చేయండి వారి పేరు మీద. తద్వారా మీకు ఎన్నో రకములైనటువంటి లాభాలని ఆ మరణించినటువంటి వ్యక్తులు పైలోకాల నుంచి ఆశీర్వచనం పైలోకాల నుంచి వారి యొక్క అనుగ్రహాన్ని మీకు అందిస్తారు. ఈ విషయాలలో వృషభ రాశి వారు ఎంత శ్రద్ధని చూపిస్తే అంత లాభాన్ని పొందగలుగుతారు. అలాగే గోవుని నిరంతరము కూడా పూజించేటువంటి వ్యక్తులకి మంచి వస్త్రాలను సమర్పణ చేయటం ద్వారా ఈ మాసములో వృషభ రాశి వారు చాలా సంతోషదాయకముగా ఉంటారు. జనవరి మాసములో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు పొందటానికి మీ ఇంట్లో మరణము చెందినటువంటి వారి పేరు మీద అన్నదానము చేసిన, స్వయం పాకము దానము చేసిన, గోశాలలో గోవులకి గ్రాసము సమర్పణ చేసిన మీరు చక్కటి అభివృద్ధిని పొందగలుగుతారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీ శుభంకర్యే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. శ్రీ శుభంకరి సేవా సమితి గత 6 మాసాలుగా మెదక్, నర్సాపూర్, కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో వృద్ధ గోశాలని నిర్మిస్తోంది. ఈ నిర్మాణము 80% పూర్తయిపోయింది. కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము, 2 రూమ్స్ కట్టివ్వటము, ఆవులకి తొట్లు కట్టివ్వటము, నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది. ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము, అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు, గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు, కరెంటు పనులు, సీసీ కెమెరాలు, అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ పైన ఒక 8 ఫీట్ల గోడ, మరియు గోశాలలో కింద స్లాబు కింద ఫ్లోరింగ్ నిర్మాణములు పనులు ఉన్నాయి. వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి.
మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి. ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో 10,000 పైచిలుకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాఫలకంలో వేయబడుతుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.